నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది ఆయన కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పి ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన తెలిసింది అందరికీ ఈవీఎం మెషిన్స్ ని ధ్వంసం చేయటం ఈవీఎం మెషిన్ లో పాము దూరింది అని చెప్పడం అవి ధ్వంసం చేయటం ఇట్లాంటి చర్యలకి పాల్పడ్డారు కాబట్టి వారిని వెళ్ళకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలని జారీ చేసింది మరి సుప్రీంకోర్టు ఆదేశాలని శిరసా వహిస్తారా లేకపోతే ఎట్లా ఉంటారు సార్? తప్పదమ్మా, తప్పదు కదా, ఎందుకంటే కోర్టు ఏం ఆదేశించడానికి నిరాకరణ కాకపోతే తప్పు పెద్ద అయిపోద్ది అన్నమాట. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక మాస్ లీడరు, చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది, దానికి చేసుకుంటాడు, ఇవన్నీ ఉన్నవే అన్నమాట, లేనివేం కాదు. ఆ మాచారంలో అక్కడ హింసాకాండ చెలరేగుతుంది, కొట్టుకోవడం తిట్టుకోవడం అంతా ఆ దృష్టిలో ఉన్నాడు. వచ్చి ఎవరు చూసినప్పుడు కూడా కూటమికి వస్తుందని చెప్పేసరికి కోపం వచ్చింది. కూటమికి వస్తుందిరా, అంత ఎంకరేజింగ్గా కూటమి ఉందా అని మొత్తం ఈవెంని కొట్టేశాడు. కొట్టేసి ఎవరు ఆపలేదు, పోలీసులు ఆపలేదు, మామూలుగా హాయిగా దర్జాగా వెళ్ళిపోయాడు. తర్వాత లబోదిబ్బోము అన్నారన్నమాట. అంటే వాడు చెప్పాడు అందులో పాము ఉంది, అంటే ప్రజలు ఏమొద్దు హాని కలుగుతుందని నేను చంపాను అంటాడు. మరి చంపినప్పుడు ఆ పాము ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించాలి కదా అని వీళ్ళు చెప్పారు. మొత్తానికి అది పుకారులా తెలిసిపోయింది. ఈయన చేసిన తప్పేంటంటే జరిగిన పొరపాటు, ఇది కూడా హ్యామ్ కేసు ఇలాగే జరిగిన పొరపాటు ఇలాగ అయిపోయిందని చెప్పుకోవడానికి భయం, చెప్పుకోలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద పట్టించుకోలేదు. ఈయన ఏం చేశాడంటే కేసు పెడదామని, రివర్స్లో కేసు పెడదామని ప్రయత్నం చేశాడు. తర్వాత పోలీసులకి దొరకకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదామని మద్రాసులో తలదాచుకున్నాడు, బెంగళూరులో తలదాచుకున్నాడు. పోలీసులు తిరిగి విసిగి వేసారిపోయి ఇంకా ఫర్దర్ యాక్షన్ కోసం అన్నమాట. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏమో కేసు పెట్టారన్నమాట. ఆ కేసు తాలూకు వివరాలు తెలుసుకొని, అంటే వాళ్ళు దొరకకుండా ఏం చేద్దామని క్రిమినల్ లాయర్ వీళ్ళందరినీ సంప్రదించారన్నమాట. సంప్రదించిన తర్వాత వాళ్ళు ఏదో పెట్టారు, ఈయన ఒక హైకోర్టులో పిటిషన్ పెట్టాడు, హైకోర్టు తోసి పారేసిందన్నమాట. ఇప్పుడు ఏమైందంటే వాడు చెప్పాడు, కేసు అయింది. అయితే మళ్ళీ దీనికి సుప్రీంకోర్టుకు కూడా ఈయన అటెండ్ అయ్యాడు. నేను ఎలా చేయలేదండి, నేను నిర్దోషి అని చెప్పేసి. అయితే నిర్దోషి అయితే మాకేం కావాలి, ఆర్డర్ ప్రకారంగా వస్తుంది కేసు, ఖచ్చితంగా నీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ ఫాలో అవ్వాల్సిందని చెప్పాడు. అప్పుడు లేదు, యాక్షన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని వీళ్ళ తాలూకు లాయర్ వాదించాడు. ఎట్టకేలకి ఈరోజు వచ్చినటువంటి ఒక ఒక నోటీస్ ఏమిటంటే, నువ్వు ఆ బూతులు అంటే ఎన్నికల కౌంటింగ్ బూత్లోకి వెళ్ళే అర్హత నీకు లేదు, నేను నిషేధిస్తున్నావు, దీన్ని నువ్వు మర్చిపోయి వెళ్ళావు అనుకో, నీ మీద తగిన శిక్ష తీసుకుంటాము, జైల్లో కూడా పెట్టవలసిన అవసరం ఉంటుంది. ముందు హెచ్చరిస్తారు, అప్పటికి కూడా కొంచెం చేయి దాటిపోయింది అనుకోండి జైల్లో పెడతారు, దానికి ఇంకా మొహమాటం లేదన్నమాట. అది ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్తేనే విని చెప్తున్నాను. నంబూరి శేషగిరిరావు గారు ఈ పిటిషన్ ని వేయటం జరిగింది, ఏదైతే ధ్వంసం చేశారో దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సార్. అవును, సో ఆయనతో ఏంటి ఫైర్ అంటే ఆయన కొట్టాడు కదా, ఆయన కొట్టాడు, తర్వాత తిట్టాడు. తర్వాత ఏంటంటే ఆయనకి ప్రాణహాని కలిగించే విధంగా కూడా ప్రవర్తించాడు. అందుకని కేసు పెట్టాడు ఆయన. లేకపోతే ప్రాణం విసిగిపోయి ప్రాణం చివుక్కుమని కేసు పెట్టాడు. ఆ కేసులో జరిగిన పర్యవసానాలు అనేది ఇలా జరుగుతుందన్నమాట. ఇక్కడే కాదు, మాచర్లలోనే కాదు, ఆ గురజాల ఆ ప్రాంతాలన్నీ అలాగే ఉన్నాయి, తెనాల్లో కూడా అలాగే ఉంది. మన ఇక్కడ పిఠాపురం అయితే లెక్కే లేదు, అక్కడ చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకు కొడుకు వీళ్ళందరూ హత్యా ప్రయత్నాలు, కొట్టేయడం, ఆలగడ్డ ఒకటి, ఇవన్నీ బాగా అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు ఏదో కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించాలంటే వీళ్ళు ముందే అందరూ హెచ్చరించడం వల్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా సీరియస్గా ఉన్నాడు, అలాగే పోలీస్ కూడా సీరియస్గానే ఉన్నాడు. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు అన్నమాట, ఆంధ్రదేశంలో మొత్తం 40,000 కోట్లు
పోలీసులు వచ్చారన్నమాట. అందులో 4,500 వాళ్ళు కూడా హెచ్చరించారన్నమాట, ఎవరు బయటికి రారు. ఇకపోయినట్టయితే 40,000 మన పోలీస్ బలగాల్ని తీసుకొచ్చారన్నమాట. ఎక్కడ ఏ విధమైనటువంటి గలాభా జరగడానికి వీళ్ళు లేకుండా చూశారన్నమాట. ఇంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి పెన్నెల్ల రామకృష్ణారెడ్డి లాంటి వాడికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఏదైనా అంటే ఆయన లాకి అతీతంగా ఏదైనా బిహేవ్ చేశారంటే మాత్రం శిక్ష పడుతుంది. అంటే ఇప్పుడు ఎలాగో ధ్వంసం చేసినటువంటి కేసు ఎలాగో ఉంటుంది, దాని మీద శిక్ష పడుతుంది అని ఉంటుంది. కొట్టిన కేసు ఉంటుంది, ధ్వంసం చేసిన కేసు ఉంటుంది. తర్వాత అక్కడ ఆ బూత్ తాలూకు బూత్ సెక్యూరిటీగా ఉంటాడు కదా, పోలీసులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కేసు పడుతుంది. రక్షణ కోసం కదా పెట్టారు. ఆ ప్రేక్షకుల్లా చూస్తున్నట్టయితే వాళ్ళకి ఏముంటుంది, ఏముండదు కదా. అంటే డెఫినెట్గా వాళ్ళు కూడా శిక్షార్హులు. అది సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అది ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాడన్నమాట. ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగించినట్టయితే వెంటనే కేసు పెట్టేయండి, వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసేయండి, తీసుకుపోతాం అని చెప్పారన్నమాట. అంత పగడబందీగా జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్. రణరంగంలానే ఉండబోతుందేమో రేపటి పరిస్థితి అని అనిపిస్తుంది ఎక్కడికక్కడ. సో ఎట్లా సార్ మరి కరెక్ట్ అయినటువంటి రిజల్ట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత రణరంగమైనటువంటి? అంటే ఇక్కడ కూటమి మీద చాలా మంది ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే కదా. కానీ ప్రజలు ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పోవాలి, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రావాలి, పరిపాలన చంద్రబాబు తెలుసు, పవన్ కళ్యాణ్కి ఏమో పని చేయించుకోవడం తెలుసు, కనుక మన బతుకులు బాగుపడతాయినటువంటి అంటే వైసీపీ మీద వ్యతిరేకత ఎలాగా ఉందమ్మా. కానీ ఒక ఆశ, ఇప్పుడు హీరో ఆఫ్ ద సీజన్ ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. రేపు పొద్దున్న నిజంగా ఒక ఆరా మస్తా అని చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి 14, 15, 16 వచ్చి పవన్ కళ్యాణ్కి ఏమో 21 వచ్చింది అనుకోండి. కేకే సర్వే లాగా కేకే సర్వేలోనే చెప్పాడన్నమాట. 21 వచ్చిందంటే 16 సీట్లు వచ్చాయంటే పవన్ జగన్మోహన్ రెడ్డి కంటే పవర్ఫుల్ లీడర్ కదా పవన్. ఇది 16 వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. అంటే ఆయన చెప్పింది నిజమైతే ఆయన 14 చెప్పాడు, పోనీ 16 వేసుకుందాం, పోనీ 20 వేసుకుందాం, 20 వేసుకున్నా 21 వచ్చినాడు గొప్ప కదా. అసెంబ్లీలో అతి శిక్షలు గట్టిగా ఉంటాయి, జైలుకు కూడా పంపిస్తారు. ఇప్పుడు మనం 40, 50 సర్వేలు వచ్చాయమ్మా. ఈ సర్వేలు ఏంటంటే డబ్బులు దండుకునే సర్వేలు అన్నమాట. మీ బాగా మిమ్మల్ని ప్రమోట్ చేస్తామండి అయ్యా తమదైనటువంటి సర్వేలు ఇవన్నీ నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు అన్నమాట ఈ సర్వేలు. కనుక ఏదేమైనప్పుడు కూడా ఎప్పుడు జనం నాడి చూసినట్టయితే, ప్రజా వాక్యాన్ని పరిశీలించినట్టయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంత పతనం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశాన్ని తిరిగి మార్చగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే మార్చగలిగినటువంటి చైతన్యం ఉన్నది పవన్ కళ్యాణ్. అలా అనుకోవాలి. వీళ్ళిద్దరికీ మోదీ తాలూకు సహాయ సహకారాలు ఉన్నాయని అనుకుంటున్నారు జనాలు, అందుకనే వాళ్ళు ఓట్లు వేశారన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారంటే అడ్డగోలుగా మారుస్తున్నారు. కానీ అంటే మొత్తం సర్వేలు అన్నింటినీ కూడా మనం థ్యాంక్ యూ అమ్మా. ఫైర్ అంటే ఆయన కొట్టాడు కదా, ఆయన కొట్టాడు, తర్వాత తిట్టాడు. తర్వాత ఏంటంటే ఆయనకి ప్రాణహాని కలిగించే విధంగా కూడా ప్రవర్తించాడు. అందుకని కేసు పెట్టాడు ఆయన. లేకపోతే ప్రాణం విసిగిపోయి ప్రాణం చివుక్కుమని కేసు పెట్టాడు. ఆ కేసులో జరిగిన పర్యవసానాలు అనేది ఇలా జరుగుతుందన్నమాట. ఇక్కడే కాదు, మాచర్లలోనే కాదు, ఆ గురజాల ఆ ప్రాంతాలన్నీ అలాగే ఉన్నాయి. తెనాల్లో కూడా అలాగే ఉంది. మన ఇక్కడ పిఠాపురం అయితే లెక్కే లేదు. అక్కడ చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకు కొడుకు వీళ్ళందరూ హత్యా ప్రయత్నాలే, కొట్టేయడం, ఆలగడ్డ ఒకటి, ఇవన్నీ బాగా అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు ఏదో కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించాలంటే వీళ్ళు ముందే అందరూ హెచ్చరించడం వల్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా సీరియస్గా ఉన్నాడు. అలాగే పోలీస్ కూడా సీరియస్గానే ఉన్నాడు. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు అన్నమాట, ఆంధ్రదేశం